కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన వహించగా జిల్లా కలెక్టర్ హరితేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులు ఎద్దుల నాగలతో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి సంప్రదాయాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలు సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం జాతీయ ఎరువుల సరఫరా యాప్ ద్వారా నేరుగా ఎరువులు అందిస్తున్నామని, దళారుల ప్రమేయం లేకుండా సకాలంలో సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కూతురు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. నిన్న ఇవాళే పొద్దుటే మా గుడి దగ్గర మనిషిని భక్తుల్ని కోతి కరిసేసింది. అది ఉత్త అలా చూస్తానే ఉన్నాం, తొడట్టుకుని కరిసేసింది. వాడి చీయలేదు, చాలలేదు. మొన్న ఒకరిని కరిసేసింది. అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు. మనం ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దాకా కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసి కానీ పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్ లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెరుగుదొడ్లు వేసేవాళ్ళం. అన్ని కూడా అదే రకంగా వైజాగ్ కానీ కలెక్టర్ కానీ భువనేశ్వర్ కానీ ఇలా పట్టుకెళ్ళి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాలన్నీ కూడా మార్పు అయిపోయినాయి. మనకు నీరు వస్తుందనేటువంటి నమ్మకంతో గరువుల్ని రేవల్ని కూడా ఇవాళ మనం పొలాలుగా మార్చేసుకున్నాం. అయితే ఇన్నాళ్ళకి మనం నీరు మాత్రం నమ్మకంగా తెచ్చుకోగలం అనేటువంటి నమ్మకం ఉంది. ఇక్కడే ఒక ఫర్లాంగ్ దూరంలో పడుతుంది సార్ నీరు కాలువలోకి. అయితే దీనికి ప్రత్యేకించి ఇక్కడ ఏరువాక కలెక్టర్ గారితో కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఇందులో నా స్వార్థం. ఎందుకంటే 3,50,00,000 రూపాయలతో మనం పైప్ లైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపింగ్ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలువని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే గాని ఈ 3,000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మామిడాడకి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా